గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ గారికి, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిలియా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి, ఇండియన్ ఫీమేల్ జిమ్నాస్టిక్ అవార్డు విన్నర్ బుడ్డా అరుణారెడ్డి గారికి, ఎందరో మంది అభిమాన నాయకుడు కథానాయకుడు శ్రీ రామ్ పోతినేని గారికి, అట్లాగే ఎంతోమంది అభిమాన కథానాయకి మీనాక్షి చౌదరి గారికి, సైబరాబాద్ సిపి శ్రీ రమేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులకి, కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సందీప్ శాండిలియా గారు, డైరెక్టర్ ఈగల్, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర క్యాబినెట్ యావత్తు అందరిది ఒకటే ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్ వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఈ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను అంతటినీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, వారికి కావాల్సిన ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే ఆ శాఖలో పనిచేయటానికి లైఫ్ రిస్క్ ఉంటుందని అన్నప్పుడు అంత రిస్క్ కూడా తీసుకొని రాష్ట్ర సమాజాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని
ప్రపోజల్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిందే అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సెంటివ్స్ కూడా ఆమోదించి వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, అట్లాగే కథానాయకుడు కథానాయకురాలు కూడా చెప్పారు. జీవితం చాలా విలువైనది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం పుట్టింది జీవించటానికి, జీవితంలో ఉన్నత స్థానాల్ని సాధించటానికి, ఈ జీవితం ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి. మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. తల్లిదండ్రుల ఆశ పైన కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల పైన కానీ పొరపాట్లు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రెండు వ్యవస్థలో మీ గురించి ఏ రకమైన కలలు కంటున్నాయో ఆ కలల్ని నిజం చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్నారి కూడా సే టు నో డ్రగ్స్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో కానీ, లేకపోతే ప్రైవేట్ కళాశాలలో కానీ, స్కూల్స్లో కానీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం, నిష్ణాతులైనటువంటి పోలీస్ యంత్రాంగం అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. చివరి వారి జీవితాలు రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికి కూడా ఈ సమాజ శ్రేయస్సే మా బాధ్యత అని చెప్పి వాళ్ళు పనిచేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. మన గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ఈగల్ ఫోర్స్ని నేను అభినందిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.